ప్రభు నందు ప్రియులారా, ప్రభు పేర శుభములు తెలియచేస్తూ నేటి ఆధునిక దినాలలో విశ్వాసులు ఎలాగున్నారు అనంటే ప్రతి దానిని దేవునికి ప్రతిష్ఠితము చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక వాహనము తీసుకుంటే ప్రభువుకు ప్రతిష్టము అని అంటున్నారు. సంతానము కలిగితే దేవునికి ప్రతిష్ఠితము అని అంటున్నారు. కానీ దేవునికి ప్రతిష్ఠితము అని చెప్పి తిరిగి వారు తీసుకుని వెళుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనములో, వివేచింపక ప్రతిష్ఠితము అని చెప్పుట మ్రొక్కుకొనిన తరువాత దానిని గూర్చి విచారించుట ఒకనికి ఉరి. ఆలోచన లేకుండా దేవునికి ప్రతిష్ఠితము అని చెప్పకూడదు. ఒకవేళ నీవు చెప్పి దానిని తిరిగి తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు. నీవు తిరిగి తీసుకుని వెళ్ళాలి అనంటే దేవుని వాక్యములో దానికి వెల చెల్లించవలసి ఉంది. దేనినైతే నీవు దేవునికి ప్రతిష్ఠించుకుంటూ ఉన్నావో, ఒకవేళ వాహనము అనంటే వాహనానికి ఎంత ఖరీదుందో బైబిల్ గ్రంథము ప్రకారం దానికి చెల్లించి దానిని తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ నీవు కుమారుని దేవునికి ప్రతిష్ఠిస్తే బైబిల్ గ్రంథములో కుమారుని యొక్క ప్రతిష్ఠితకు ఎంత ధనం ఉన్నదో దానిని చెల్లించి నువ్వు తీసుకుని వెళ్ళాలి. కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించినట్లయితే కుమార్తెకు తగినటువంటి ప్రతిష్ఠితమైన విలువను చెల్లించి నీవు వారిని తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళడము అనంటే దేవునికి అర్పణను అర్పించి దేవుని యొద్ద నుండి విడిపించుకోవాలి. చూడండి, మానవులందరూ కూడా అపవాది చేతిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అపవాదికి మనందరి పక్షముగా వెల చెల్లించాడు. అదే తన రక్తాన్ని కార్చి మనలందరినీ కూడా విడిపించాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి దేవుని సన్నిధిలో నీవు మ్రొక్కుకోవాల్సిందిగా ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉన్నా.